శ్రీలింగాయ నమః సర్వోత్తరాయ నమః సత్రేయాయ నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః భవాయ నమః రోచనాయ నమః బ్రహ్మజాయ నమః పురాణపురాణాయ నమః పుష్టినమః నమః పుష్కరాయ నమః. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ ఉందన్నమాట. ఏంటంటే మా ఇంట్లోకి ఒక కొత్త ఐటమ్ అయితే వస్తుంది. ఐటమ్ కాదు అంటే కొత్త మెంబర్ లాంటిది అనమాట. ఏంటంటే మా వారు నా కోసం ఒక స్కూటీ అయితే కొనిపిస్తున్నారన్నమాట. యాక్చువల్లీ పోయిన 2025 న్యూ ఇయర్కి పెట్టుకున్నాను కదా బండి నేర్చుకుంటానని. ఈ 2026కి కంప్లీట్ చేసాను. సో అందుకని బండి తీసుకుంటున్నాం అనమాట. అండ్ మీకు తెలుసు కదా, కొత్త ఇంటికి మేము షిఫ్ట్ అయ్యామని కొంచెం మనకి వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ పిల్లల కోసం అన్నిటిని కలిపి బండి అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడైతే బండి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా మొత్తం బండి పూజ ఇవన్నీ చేయాలన్నమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది, డెఫినెట్గా చూసేయండి. పెద్దలు అంటూ ఉంటారు కదా, ఏ పని స్టార్ట్ చేసినా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళమని. అలాగే మేము బండి తీసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకొని ఇంటికి తాళాలు వేసి ఇంకా బండి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే నాన్ లైసెన్స్ బండి. సో మనకి లేడీస్కి చాలా బాగుంటుంది. మనకి లైసెన్స్తో ప్రాబ్లం లేదనమాట. నేను కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నా కాబట్టి ఈ బండి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకుంటున్నాము. ఇంకా మనీ కూడా కట్టేసి వెంటనే అయితే తీసుకొని వచ్చేయచ్చు. పేపర్స్ అలాంటివి ఎక్కువ టైం అయితే తీసుకోదనమాట. ఈజీగా అయితే తీసుకొని వచ్చేయచ్చు. మేము షాప్కి వెళ్ళి అయితే అక్కడ మనీ అయి కట్టేసి ఒక చిన్న సైన్ ఉంటే చేసేసి బండి అయితే ఇంటికి తెచ్చేసుకున్నాము. సో పూజ చేయించుకుందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది. టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారన్నమాట. సో ఈవినింగ్ అయితే వెళ్ళి పూజ అయితే చేయించుకోవాలి. కానీ దీంట్లో చాలా ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. అంటే రివర్స్ చేసుకోవడానికి అండ్ మనం డ్రైవ్ చేసేటప్పుడు చైన్ నొప్పి రాకుండా మనకి అలాగా ఏ స్పీడ్లో వెళ్తున్నాం ఆ స్పీడ్లో ఉండడానికి కూడా మనకి ఇక్కడ బటన్ ఇచ్చాడు. సి అని చెప్పేసి క్రూజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు. అండ్ ఇదేమో రివర్స్ బటన్ అనమాట, బ్యాక్ రావడానికి. ఇంక ఇవన్నీ సిగ్నల్స్ ఇవన్నీ తెలిసిందే కదా. అండ్ మనకి డబల్ కీ ఇచ్చాడు. కీస్లో కూడా మనకి కార్కి ఇచ్చినట్టు ఓపెన్ క్లోజు లాక్ ఎవరైనా పట్టుకెళ్ళిపోకుండా మనకి ఇదేమన్నా మనం లాక్ వేసిన తర్వాత ఎవరైనా తీసారనుకోండి సౌండ్ కూడా వస్తుంది. ఏదో ఒకసారి పెట్టి చూడండి సౌండ్ ఎలా వస్తుంది చూపించు. అలా అరుస్తుంది, అలా అరుస్తుంది. మన అది ఆఫ్ చేసుకునే దాకా అది ఆఫ్ అవ్వదు అనమాట. ఎవరైనా తీసుకెళ్ళినా సరే మనకి బాగా తెలుస్తుంది. నా వరకు అయితే చాలా బాగుంటుంది. చక్కగా ఎటైనా వెళ్ళాలన్నా ఫ్రీగా మనకి ఆటోలు అవన్నీ పెట్టుకొని మనకి బుక్ చేసుకొని అంతకన్నా చక్కగా ఇలా హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. ఇంకా దీనికి సాయంత్రం అయితే పూజ చేయాలి. సాయంత్రం వస్తున్నారు పూజారి గారు. టైం లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని ఆయన వెళ్ళిపోయారు. సో సాయంత్రం అయితే పూజ చేయించుకోవాల్సింది. సో టోటల్ ఫైనల్లీ మా బండి అయితే వచ్చేసింది. హాయ్, యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్ళి బండి తెచ్చేసుకున్నామండి.
అంటే అప్పుడే పూజ కూడా చేపిద్దాం అనుకున్నాం, బట్ పూజారి గారు లేరనమాట. టైం అయిపోయింది, అప్పటికే 1 అయిపోయింది. సో టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. సో అందుకనే ఈవినింగ్ వెళ్ళి చేపించుకుందామని చెప్పేసి ఇంకా అందరం అయితే రెడీ అవుతున్నాం. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. బాయ్స్ అయినా సరే వాళ్ళు ముగ్గురు రెడీ అవ్వలేదన్నమాట, ఇంకా స్నానాలు అవన్నీ చేస్తున్నారు. రెడీ అయిపోయి వెళ్ళి మన బండికి అయితే పూజ అయితే చేయించుకోవాలి. బండి గురించి చెప్పాలంటే మేము పెద్ద కంపెనీ అని తీసుకోలేదు, ఎందుకంటే నాకు వచ్చిరని డ్రైవింగ్ కదా. సో మాకు బండి వచ్చేసి 56,000 అయ్యింది. లిథియం బ్యాటరీ అని చెప్పేసి మామూలుగా ఒక్కొక్క బండిలో 5 బ్యాటరీస్ ఉంటాయి, బట్ ఈ బండిలో అయితే ఒక బ్యాటరీయే ఉంటుంది, లిథియం బ్యాటరీ అనమాట. 3 years వారంటీ ఉంటుందన్నమాట. ఇంకా మన వాడకాన్ని బట్టి ఇంకొక 1 year ఎక్స్ట్రానే రావచ్చు, అంటే 4 years వేసుకోవచ్చు ఈజీగా. మనం జాగ్రత్తగా గోల్స్ వాడుకుంటే 5 years ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ 5 years కొట్టేసి తర్వాత పక్కన పెట్టేయచ్చు కావాలంటే, ఆ తర్వాత మళ్ళీ పెట్రోల్ బండి తీసుకోవచ్చు అని చూస్తున్నాము. లేదంటే ఇంకొంచెం ఛార్జింగ్ బండి ఏదైనా కొంచెం మంచిది తీసుకుందాము. అంటే కొంచెం కంపెనీస్ ఉన్నాయి కదా, ఓలా ఇంకా చాలా ఉన్నాయి, వాటిలో అని తీసుకుందామని చెప్పేసి భారత్ ఇంకా మోనో ఇలా ఏయో కంపెనీస్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ అయితే వెతికి ఆ షాపు వాడిని అడిగి మరీ తీసుకున్నాం అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరికి తీసుకొస్తామని చెప్పేసి వాడిని అడిగి అయితే తీసుకున్నాము. బండి అయితే చాలా బాగుంది. ఎలక్ట్రిక్ ఏంటంటే ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. నా బండికి అయితే చాలా ఫీచర్స్ వచ్చినాయి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం లాక్ వేసాం అనుకోండి, లాక్ వేసి ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా తీయడానికి ట్రై చేస్తే మనకి సౌండ్ వస్తుందన్నమాట, అది మోగుతుంది. సో అదొకటి పెట్టారు. అండ్ రివర్స్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారనమాట. సో వెనక్కి మనం గర్ల్స్ గబుక్కుని రివర్స్ చేసుకోలేం కదా, సో రివర్స్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు. అండ్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ మనం స్పీడ్ మీద వెళ్ళేటప్పుడు చెయ్యి అలా పట్టుకొని ఉంటే నొప్పి వస్తుంది కాబట్టి ఒక బటన్ ఇచ్చారనమాట. ఆ బటన్ నొక్కితే అది అదే స్పీడ్లో కంటిన్యూ అవుతుంది. సో మనం ఇలా జస్ట్ ఒక చేత్తో కూడా తోలొచ్చు అనమాట. సో అలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. బండి అయితే చాలా బాగుంది, చాలా వెయిట్లెస్ ఉంది. పైగా మనకి కొంచెం హైట్ తక్కువలో కావాలి, సో అందుకని ఇదైతే తీసుకున్నాము. సో ఇప్పుడైతే మా పిల్లలు అండ్ మా వారు ముగ్గురు కలిసి రెడీ అవుతున్నారు. టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోవడం అనమాట. ఇది వచ్చి మా పాత బండి అనమాట, అంటే పెట్రోల్ బండి, సుజుకి విడదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది. బట్ నేను దాని వెయిట్ మోయలేకపోతున్నాను అనమాట. అండ్ నాకు కాలు కూడా చాలతలేదు. సో అందుకనే మేము కొంచెం లైట్ వెయిట్గా హైట్ తక్కువలో అయితే చూసుకుంటున్నాము. చెప్పాను కదా, ఇదైతే రిమోట్. ఇంకా పూజకి అయితే బయలుదేరుతున్నాం. మేము ఎప్పటి నుంచో వెళ్తున్న ఒక గుడి ఉంటే ఆ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే దుర్గా అమ్మవారు ఉంటారు. సో ఆ గుడిలోనే మేము పూజ చేయించుకుంటున్నాం. మేము ఏం కొన్నా, ఏ వెహికల్ కొన్నా సరే ఆ గుడిలో తప్పకుండా పూజ చేయించుకుంటాము. యాక్చువల్లీ కారు కానీ, అంతకుముందు మా వారు 2-3 బైక్స్ మార్చారు. సో ఆ బైక్స్ కానీ ఇలా ఏ వెహికల్ కొన్నా సరే ముందు అక్కడ పూజ చేయించుకున్నాకే మేము ఇంకా దాన్ని వాడతామన్నమాట. సో ఇక్కడైతే మేము ప్రదక్షిణాలు చేసి ఇంకా పూజారి గారు పూజ అయితే స్టార్ట్ చేశారు.
ఇంకా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా దేవుడి దయ వల్ల మనం ఇంకా రోడ్డు మీద అయితే ఈ బండిని పోడించవచ్చు. ఇంకా మాకు వెళ్ళే దారిలో ఆగలేసిందనమాట. సో ఏమైనా తిందామని చెప్పేసి అక్కడ దగ్గరలో బజ్జీల బండి ఉంది. అది చాలా ఫేమస్, ఎక్కువ మంది అక్కడ తింటూ ఉంటారు. సో మేము అక్కడ మిర్చి అండ్ బజ్జీ అయితే తిన్నాము. అంటే చాలాసేపు ఈ పని మీద ఉండటం వల్ల మనకు బాగా ఆకలేసింది. మా పిల్లలు అయితే మిర్చిలు అయితే తిన్నారు. ఫైనలీ మన బండికి అయితే పూజ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటారు మరి. నమస్తే.